స్టార్ట్ అయిపోయాం మాది కైలాష్కి. మార్నింగ్ 8కే స్టార్ట్ అయ్యాం. ఇంకా 7కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మా అందరం స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి టైం అయిపోయింది 8. ఎంత తొందరగా వెళ్తే అంత తొందర దర్శనమై మళ్ళీ ఈవినింగ్ క్లైమేట్ చేంజ్ అవుతుందంట. అందుకని తొందరగా దర్శనం చేసుకొని రావాలని ఎర్లీగా బయలుదేరాం. రిటర్న్లో వచ్చేసరికల్లా అటు మొత్తం మంచు వర్షం పడుతుందంట. ఈవినింగ్ ఎట్లాగో రోజు ఇక్కడ పడుతూనే ఉంది, అక్కడ ఇంకెంతగానం పడుతుందో మరి. ఎవరైనా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే చాలా బెటర్. ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే రిస్క్ అవుతుందండి ఇక్కడంతా. జస్ట్ అలా చిల్ అయ్యేదని అట్లా ఒక 2 minutes ఆపాడు వ్యాన్ని. మళ్ళీ బయలుదేరాలి ఇప్పుడు. అమ్మ ఇంకో చూడండి ఎట్లుందో అసలు. ఈ కొండని ఇక్కడి నుంచి చూస్తా అంటే ఇట్లా తల అంతా పైకి ఎత్తి చూడాలి, అంత హైట్ ఉంది పర్వతం మాత్రం. నేనైతే మాత్రం అసలు నా లైఫ్లో ఇంత పెద్ద పెద్ద పర్వతాలు, ఇంత కొండలు, అసలు ఇంత దూరం వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పు లోపలికి వెళ్తూ ఉంటే చలి పెరిగిపోతూ ఉంది. ఇంకా కొంచెమే వచ్చినాం, ఇంకా చాలా వెళ్ళాలి ఇక ముందుకి. ఇప్పుడు ఇక్కడే ఇంత క్లైమేట్ ఇంత చల్లగా ఉందంటే ఇంకా ముందు ఎట్లుంటుందో చూడండి. అసలు వెనకాల చూసినట్టయితే అసలు చూడండి, అసలు ఒక్కొక్క లొకేషన్ని చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోవాలనే అనిపించట్లేదు. అంతా అసలు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మాత్రం ప్రదేశాలన్నీ. ఎంత చలి ఉందంటే ఫ్రిడ్జ్లో డీఫ్రిజిరేటర్లో చేయబెడితే ఎట్లుంటుంది అట్లున్నది ఇక్కడ. చెక్ పోస్ట్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ ఆపారు. ఇంకొంచెం ముందుకు వచ్చినాం మనం. ఇక్కడ చూడండి, అది కనపడేది అక్కడ కొండ లైన్గా ఉన్నాయి కదా, అది పాండవ పర్వతం అంటారంట వాటిని. పాండవులని సూచిస్తూ ఉంటాయంట పర్వతాలు ఇక్కడ అని చెప్పిండు ఆయన డ్రైవర్, మన గైడ్. అబ్బో చలి మాత్రం ఘోరం ఘోరం ఘోరంగా ఉంది. చాలా వరకు మనం చాలా రీచ్ అయిపోయాం. నాకు ఇప్పుడు ఇంకా అసలు ఫ్రిడ్జ్లో డీఫ్రిజిరేటర్లో కూర్చున్నట్టే కొడుతుంది ఇక్కడ, అంత చలి ఉంది అసలు. అసలు ఇక ముసలోళ్ళు అయితే తట్టుకోలేరు. నేను 3 జాకెట్లు వేసుకున్నాను లోపల, అయినా కానీ నాకు చలి ఎంతగానో అనిపిస్తుంది అంటే చూడండి. చెప్పడానికి ఇక్కడ ఎండ ఎండ కొడుతుంది, అసలు ఆ ఎండ లెక్కనే లేదు. అది ఏదో ఉండాలిగా అన్నట్టు, ఒక మన ఇంట్లో ట్యూబ్ లైట్ వేస్తే ఎట్లా వస్తుంది వెళ్తారు, అది ఓన్లీ అంత అట్లే ఉంది అంతే. అంతకు మించి దానివల్ల యూజ్ ఏ లేదు. అది ఎండ తగులుతున్నట్టు కూడా ఫీల్ కూడా రావట్లేదు మాకు. చలి అంతగానో ఉంది. ఇంకా ఇదే లాస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనకి ఆది కైలాష్ వ్యూ కనపడుతుంది చూడండి, వెనకాల కనపడుతుంది కదా, లైట్గా కనపడుతుంది ఇక్కడ నుంచి. అదే ఆది కైలాష్. హర హర్ మహాదేవ్. వచ్చేసాం మహాదేవ్ దగ్గరికి. అదిగోండి వెనకాల కనపడుతుందిగా ఆది కైలాష్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మొత్తం టైప్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.